Dear students, today I am going to discuss about the electric field intensity due to a uniformly charged sphere. So this is also one of the application of the Gauss law. We know that according to Gauss law, the statement of Gauss law is the total normal electric flux over a closed surface is 1 by epsilon 0 times the total charge enclosed within the surface. That is integral E bar dot ds bar is equal to 1 by epsilon naught into charge q. So that is our Gauss law. Then today our derivation is we have to find the electric field due to a uniformly charged sphere. So for that we will consider a sphere. You see, this is a sphere. O is the center and its radius is capital. Now a charge plus q is given to it. The charge is uniformly distributed over the sphere. So that's why this is called uniformly charged sphere. Now our aim is to find the electric field intensity at a point P. So ఒక స్పియర్ తీసుకున్నాము, దీనికి ఛార్జ్ ఇచ్చాము, ఛార్జ్ అంతా కూడా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఇప్పుడు దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని డిటర్మిన్ చేయబోతున్నాము. ఆ పాయింట్ ఎక్కడ ఉండొచ్చు? మనం తీసుకునే పాయింట్ బయట ఉండొచ్చు స్పియర్ కి, అట్లాగే స్పియర్ మీద ఉండొచ్చు, స్పియర్ లోపల ఉండొచ్చు. సో మనకి 3 కేసెస్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ కేస్ చూద్దాం. కేస్ 1. కేస్ 1 లో మనకి ఏమొస్తుందంటే నౌ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ which is outside the sphere. So we can say the electric field is due to an external point. So we have to take a point P which is outside the sphere and we have to find the electric field intensity at this point P. So for that purpose, in order to find the electric field intensity కావాలి అంటే మనకి ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిటర్మిన్ చేయాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డిటర్మిన్ చేయాలంటే మనం దీని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ ని ఎస్యూమ్ చేసుకోవాలి. సో లెట్ us కన్స్ట్రక్ట్ ఏ గాసియన్ సర్ఫేస్. చూడండి డాటెడ్ లైన్స్ తో చూపిస్తాం. ఇదంతా గాసియన్ సర్ఫేస్ అన్నమాట. ఈ గాసియన్ సర్ఫేస్ కూడా ఎట్లా ఉండాలంట? విచ్ ఈజ్ సిమెట్రికల్ విత్ ద ఒరిజినల్ స్పియర్. దిస్ స్పియర్ ఈజ్ కాల్డ్ ఏ. ఈ స్పియర్ కి దీనికి మనం తీసుకున్న గాసియన్ సర్ఫేస్ కి సేమ్ సెంటర్ ఉండాలి. అందుకే దీన్ని విచ్ ఈజ్ కాన్సెంట్రిక్ విత్ ద ఒరిజినల్ స్పియర్ అని చెప్తాం. ఇది గాసియన్ సర్ఫేస్ ని డాటెడ్ లైన్స్ తో చూపించాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ ఒక చిన్న ఏరియా తీసుకుంటాను. సో లెట్ us కన్సిడర్ ఎ స్మాల్ ఏరియా విచ్ ఈజ్ ds. దీనికి ఉండే ఏరియా ఎంత అంటాం? ds అంటాం. ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైతే దీనికి ఛార్జ్ ఇచ్చామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ రేడియల్లీ అవుట్వర్డ్. సో అకార్డింగ్ టు ది లా ఆఫ్ distribution of the electric field is always directed radially outward in magnitude. చూడండి ఎట్లా ఉంటుందా? ఇప్పుడు కూడా ఇది రేడియల్లీ అవుట్వర్డ్. ఎక్కడ తీసుకుంటే అక్కడ. చూడండి ఇక్కడ తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ బార్, ఇక్కడ తీసుకుంటే ఇట్లా, ఇక్కడ తీసుకుంటే ఇట్లా, ఎక్కడ తీసుకుంటే అక్కడ రేడియల్లీ అవుట్వర్డ్ ఉంటుంది. ఇది ఈ బార్ డైరెక్షన్. సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న ఏరియా తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఈ బార్. ఇప్పుడు నేను తీసుకున్న ఈ సర్ఫేస్ ఏరియాకి ఒక నార్మల్ డ్రా చేస్తాను. డిఎస్ ఏరియాకి నార్మల్ డ్రా చేస్తాను కాబట్టి దీన్ని ఏమంటాము? డిఎస్ బార్ అంటాం. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ నుంచి ఈ బార్ అండ్ డిఎస్ బార్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి అంటే తీటా ఎంత అవుతుంది? రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుంది అనమాట? తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. చూడండి ఇదే డయాగ్రామ్ ఇక్కడ తీసుకుని చూడండి. ఇది కేస్ 1 లో పాయింట్ P బయట తీసుకున్నాను. సో ఇది మన ఒరిజినల్ స్పియర్. O is the center. దీనికి ఒక ఛార్జ్ ఇచ్చాను. ఛార్జ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యింది మొత్తం స్పియర్ అంతా కూడా. దీని చుట్టూ ఒక గాసియన్ సర్ఫేస్ తీసుకున్నాను. గాసియన్ సర్ఫేస్ కూడా స్పెరికల్ షేప్ లోనే ఉంటుంది. ఒక P అనే పాయింట్ తీసుకున్నాను. అక్కడ చిన్న ఏరియా తీసుకున్నాను. నౌ ఈ బార్ ds బార్. సో మనం తీసుకున్న స్పియర్ కి ఉండే రేడియస్ క్యాపిటల్ R. నేను తీసుకున్న పాయింట్ సెంటర్ నుంచి స్మాల్ r అనే డిస్టెన్స్ లో ఉంది. సో ద డిస్టెన్స్ OP is equal to స్మాల్ r. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టబోతున్నాను. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలంటే ఈ డయాగ్రామ్ ని అడాప్ట్ చేస్తున్నాను చూడండి.
ఇప్పుడు డెరివేషన్ చేద్దాం. సో ఇదే డయాగ్రామ్ ఇక్కడ గీసాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. సో ముందు ఇక్కడ ఫ్లక్స్ డిటర్మిన్ చేస్తాను. అక్కడ ఉన్నది చిన్న ఏరియా తీసుకున్నాం కాబట్టి అక్కడ ముందు చిన్న ఫ్లక్స్ డిటర్మిన్ చేద్దాం. దట్ ఫ్లక్స్ ఈజ్ d∅e. చిన్న ఏరియా పెడుతున్నాం కాబట్టి d∅e అంటున్నాం. ఫార్ములా ఏంటి మనకి d∅e కి E బార్ డాట్ ds బార్. సో ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ds ఇంటూ కాస్ థీటా. థీటా అంటే అంటే ఇక్కడ మనకి E బార్ కి ds బార్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత 0 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 అంటే 1 అవుతుంది. సో d∅e ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ds. సో చిన్న ఫ్లక్స్ కట్టాను కానీ నాకు చిన్న ఫ్లక్స్ కాదు కావాల్సింది మొత్తం ఈ స్పియర్ మొత్తం ప్రకారం ఉండే ఫ్లక్స్ కావాలి. సో టోటల్ ఫ్లక్స్ కావాలి. టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రల్ d∅e ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E ds. సో దట్ విల్ బి ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ d∅e అంటే టోటల్ ఫ్లక్స్ కదా, దీని ఏం రాయొచ్చు అన్నమాట, దట్ ఇంప్లైస్ ∅e ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ ఇంటిగ్రల్ ds. ఇంటిగ్రల్ ds అంటే అర్థమైంది. ds అంటే చిన్న ఏరియా, ఇంటిగ్రల్ ds అంటే ఈ గాసియన్ సర్ఫేస్ మనం తీసుకున్న గాసియన్ సర్ఫేస్ మొత్తానికి ఉండే ఏరియా. అది ఏ షేప్ లో ఉంది, మనం తీసుకునే గాసియన్ సర్ఫేస్ స్పెరికల్ షేప్ లో ఉంది. సో ఇంటిగ్రల్ ds అంటే ఆ స్పియర్ కి ఉండే ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు స్పియర్ కి ఫార్ములా ఏంటి, ఏరియాకి 4πr². సో మనం తీసుకున్న గాసియన్ సర్ఫేస్ ఉండే రేడియస్ ఎంత, స్మాల్ r. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ స్మాల్ r కాబట్టి 4πr². సో ఇదంతా టోటల్ ఫ్లక్స్. సో ఇప్పుడు మనం గాస్ లైన్ అప్లై చేద్దాం. గాస్ లైన్ చెప్తే మనకి టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద గాసియన్ సర్ఫేస్. సో అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే E ఇంటూ flux is equal to 1/ε0 into charge in the Gaussian surface. సో Gaussian surface అంటే ఇది, ఇందులో ఎంత ఛార్జ్ ఉంది, మనం ఇచ్చిన ఛార్జ్ ఇందులో కూడా ఉంటుంది. మనం ఈ ఒరిజినల్ స్పియర్కి ఎంత ఇచ్చాం, ఏ అనే స్పియర్కి ఛార్జ్ ఎంత ఇచ్చాం, Q ఇచ్చాం. సో ఈ ఛార్జ్ ఈ మొత్తంలో కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది కాబట్టి Gaussian surface లో ఉండే ఛార్జ్ ఎంత, Q మనం ఇచ్చిన ఛార్జ్. సో మనకి ఏం కావాలి, E కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కదా మనం కట్టాల్సింది. therefore capital E is equal to Q by 4πε0 r². చూడండి ఈ డిటర్మిన్ చేసినట్టు పక్కన తీసుకొచ్చి అంటే అర్థం ఏంటి, E is proportional to 1/r². చూడండి E is proportional to 1/r². అంటే డిస్టెన్స్ కనుక పెరుగుతూ ఉంటే E తగ్గుతూ ఉంటుంది, which is inversely proportional. So the electric field intensity depends on the distance, which is inversely proportional to the square of the distance. So E is proportional to 1/r². ఇది ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ కేస్ చేసాం, ఎప్పుడు మనం తీసుకున్న పాయింట్ బయట ఉంటే, స్పియర్కి బయట ఉంటే. ఈసారి కేస్ 2 చూద్దాం. సో కేస్ 2లో ఈసారి మనం తీసుకునే పాయింట్ డైరెక్ట్గా మనం తీసుకున్న స్పియర్ మీదే ఉండొచ్చు. ఇది మనం తీసుకున్న స్పియర్, ఏ అనే స్పియర్. సో దీని మీదే ఉంటే ఏమవుతుంది, సో ఇక్కడ తీసుకున్నాను పాయింట్. సో ఈసారి ఏమవుతుంది, when the point, when P is on the surface of the sphere, on the sphere's surface, స్పియర్ సర్ఫేస్ మీదే ఉందిట. అంటే ఇప్పుడు చూడండి దీని మీద ఎక్కడ ఉంది పాయింట్ P, ఇక్కడే ఉంటే ఏమవుతుంది డిస్టెన్స్ స్మాల్ r, కానీ ఈ డిస్టెన్స్ ఎంత క్యాపిటల్ R. సో దీని మీద తీసుకుంటే మనం తీసుకునే పాయింట్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అవుతుంది. అంటే ఈ కేసులో, సో ఇన్ దిస్ కేస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R. సో ఫార్ములా ఏమవుతుంది మనకి, చూడండి ఈ స్మాల్ r బదులు క్యాపిటల్ R రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు, ఇందులో స్మాల్ r బదులు క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేద్దాం, Q by 4πε0 r². ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఎప్పుడు ఇది, when the point P is on the surface of the sphere. అట్లాగే కేస్ 3కి వెళ్దాం. సో కేస్ 1లో ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ కేసులో E is proportional to 1/r². సెకండ్ కేసులో చూడండి, సెకండ్ కేసులో స్మాల్ r అనే వాల్యూ లేదు, అంటే స్మాల్ r మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఎందుకని డైరెక్ట్గా ఈ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R అయిపోయింది. సో కేస్ 3 కదా,
సో కేస్ 3. సో ఫస్ట్ కేసులో ఏమో P is outside the sphere, case 2 లో on the surface of the sphere, case 3 లో P should be inside the sphere. So when the point P lies inside the sphere, సో అది దీన్నే P is an internal point అని చెప్తాం. ఇంటర్నల్ పాయింట్ అంటే లోపల ఉంటే ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ చూడండి, ఇది డయాగ్రామ్ మనకి. ఈసారి మళ్ళీ చూడండి, ఒక స్పియర్ తీసుకున్నాను, ఒరిజినల్ స్పియర్, దీనికి ఒక ఛార్జ్ ఇచ్చాను, Q అనే ఛార్జ్ ఇచ్చాను, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, దీనికి ఉండే రేడియస్ క్యాపిటల్. ఇప్పుడు నేను పాయింట్ ఎక్కడ తీసుకోవాలి? ఇది సెంటర్లో గల పాయింట్ని ఇక్కడ తీసుకోవాలి, లోపల తీసుకోవాలి, లోపల ఎక్కడ తీసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను P అనే పాయింట్ని, చూడండి ఎక్కడో గాసియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ద గాసియన్ సర్ఫేస్ which is symmetrical with the original sphere. అంటే మనం తీసుకునే గాసియన్ సర్ఫేస్ కు ఉండే సెంటర్, ఈ ఒరిజినల్ స్పియర్ కు ఉండే సెంటర్ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇది పాయింట్ P కాబట్టి ఇక్కడ చిన్న ఏరియా తీసుకోవాలి, మళ్ళీ ఈ బార్ ds బార్ తీసుకోవాలి. సో ఈ డిస్టెన్స్ అంతా మనం తీసుకునే పాయింట్ ఎప్పుడు కూడా స్మాల్ r అనే డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ బార్ మనకు తెలుసు, ఈ బార్ ఇస్ రేడియల్లీ అవుట్వర్డ్. ఎక్కడ తీసుకుంటే అక్కడ ఈ బార్ రేడియల్లీ అవుట్వర్డ్. సో ఇక్కడ దీని మీద ds బార్ చూడండి, మళ్ళీ అదే డైరెక్షన్లో ఉంటుంది. మనం తీసుకునే ఏరియా ఎట్లా ఉంది కాబట్టి ఈ బార్ ds బార్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ చిన్న ఫ్లక్స్ కడదాము, టోటల్ ఫ్లక్స్ కడదాము, గాస్లో అప్లై చేద్దాం. సో అగైన్ చూడండి, ఈ డయాగ్రామ్ అంతా ఇక్కడ వేసాను మళ్ళీ. సో ఇది ఒరిజినల్ స్పియర్, ఇక్కడ లోపల పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ P అనే పాయింట్ తీసుకున్నాను, ఇది P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది మనకి? స్మాల్ r అనే డిస్టెన్స్లో ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే డిస్టెన్స్ స్మాల్ r. సో ఇప్పుడు ఇంకో ఈ బార్ ds బార్ ఆర్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. సో ఇది ఒరిజినల్ స్పియర్ కు ఉండే రేడియస్ క్యాపిటల్ R. ఇంకో Q అనే ఛార్జ్ ఇచ్చాము, ప్లస్ ఛార్జ్ ఇచ్చాము, మొత్తం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఫ్లక్స్ డిటర్మిన్ చేద్దాం. చిన్న ఫ్లక్స్ కడదాం ఇందాకలాగే. Now flux due to the small surface of area ds. మళ్ళీ ఇందాకలాగానే చిన్న ఫ్లక్స్ కాబట్టి d phi is equal to E bar dot ds bar అంటే E into ds into cos 0 degrees. ఎందుకని E bar ds bar are along the same direction. So theta is equal to 0 degrees. So is equal to E into ds. నాకు చిన్న ఫ్లక్స్ కాదు కావాల్సింది, మొత్తం ఫ్లక్స్ కావాలి, సర్ఫేస్ ఏరియా మొత్తం కాదు కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రల్ d phi E is equal to integral E into ds. So that implies, so integral d phi అంటే phi E is equal to E into integral ds. అంటే E into integral ds అంటే మళ్ళీ దీనికి ఉండే సర్ఫేస్ ఏరియా, మనం తీసుకునే పాయింట్ P, దీనికి రేడియస్ స్మాల్ r, సో దీనికి సర్ఫేస్ ఏరియా అది కూడా స్పెరికల్ షేప్ లోనే ఉంది కాబట్టి 4πr². సో ఇది మనకి ఫ్లక్స్. సో మనం ఏం చెప్పాలి? మళ్ళీ గాస్ లా అప్లై చేయాలి. గాస్ లా అప్లై చేయాలంటే total flux is equal to 1 by epsilon naught times the total charge enclosed in the surface. ఈసారి గాసియన్ సర్ఫేస్ లో చార్జ్ ఎంత ఉందో చెప్పాలి మనం. సో దానికోసం ఏమనుకుందాం అంటే, సపోజ్ రో ఇస్ ద చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అనుకుంటాను. ఒక యూనిట్ వాల్యూమ్ లో ఉండే చార్జ్ రో. సో నాకేం కావాలి? ఈ గాసియన్ సర్ఫేస్ లో ఉండే టోటల్ చార్జ్ కావాలి. therefore చార్జ్ enclosed by Gaussian surface is equal to formula ఏంటి మనకి? volume of the Gaussian surface into charge per unit volume. మనకి ఏం కావాలి చూడండి, ఇప్పుడు మనకి ఇందులో గాసియన్ సర్ఫేస్ లో ఉండే ఛార్జ్ కావాలి. ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది గాసియన్ సర్ఫేస్. ఇందులో ఉండే ఛార్జ్ కావాలంటే ఫార్ములా ఏంటి? అసలు దీనికి ఎంత వాల్యూమ్ ఉంది కావాలి ఇంటూ ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్ లో ఎంత ఛార్జ్ ఉంటే ఇంత వాల్యూమ్ లో ఎంత ఛార్జ్ ఉంటుందని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ సర్ఫేస్ అంటే గాసియన్ సర్ఫేస్ ఏ షేప్ లో ఉంది మనకి? ఇదంతా కూడా మనకి స్పెరికల్ షేప్ లో ఉంది. సో స్పెరికల్ సర్ఫేస్ కి వాల్యూమ్ ఫార్ములా 4/3πr³ ఇంటూ చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమనుకున్నాం? రో. సో రోని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. రో అంటే అర్థం ఏంటి? చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే
total charge by total volume. టోటల్ ఛార్జ్ ఎంత మనకి మనం ఇచ్చిన ఛార్జ్ ఎంత Q బై టోటల్ వాల్యూమ్ ఎంత టోటల్ వాల్యూమ్ అంటే మనం తీసుకున్న ఒరిజినల్ స్క్వేర్ కుంటే వాల్యూమ్ సో 4/3 బై క్యాపిటల్ R Q అంటే 3 బై వస్తుంది చూడండి 3Q బై 4/R Q సో ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సో రో వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం దేర్ఫోర్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది గాసియన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 బై R cube into rho అంటే చూడండి into 3Q by 4 by R cube చూడండి ఇక్కడ 4 4 3 3 pi pi get cancelled so Q into R cube by capital R cube సో ఇదంతా మనం కట్టిన చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది గాసియన్ సర్ఫేస్ సో గాసియన్ సర్ఫేస్ లో ఎంత చార్జ్ ఉందని క్యాలిక్యులేట్ చేసాం ఇప్పుడు గాస్ లా అప్లై చేద్దాం గాస్ లా ఏం చెప్తుంది టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ ఇన్ ద గాసియన్ సర్ఫేస్ సో దేర్ఫోర్ ఇప్పుడు ఏం చెప్దాం టోటల్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేసాం చూడండి టోటల్ ఫ్లక్స్ అంటే E into 4πr² ఇది టోటల్ ఫ్లక్స్ ఇది చార్జ్ ఇన్ ద గాసియన్ సర్ఫేస్ సో ఇప్పుడు గాస్ లా అప్లై చేస్తున్నాను గాస్ లా ఏం చెప్తుంది టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే E into 4πr² total flux is equal to 1/ε0 times the total charge enclosed in the Gaussian surface అంటే Q R cube by capital R cube మనకి ఏం కావాలి E కావాలి కదా మనకి therefore E is equal to Q R cube by ε0 into R cube into చూడండి 1/4πr² ఇటు పక్క వస్తే ఇక్కడ 1/4πr² ఈ 4πr² అనేది ఇటు పక్క వచ్చింది సో ఏమేమి క్యాన్సిల్ అయితే చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతామో R³ ఉంది ఇక్కడ R² ఉంది సో R² మీద ఇక్కడ స్మాల్ r మిగులుతుంది సో ఈజ్ ఈక్వల్ టు Q by ε0 ఇంటూ పైన మిగులుతుంది చూడండి R² R³ అంటే పైన స్మాల్ r బై కింద ఏమైనా చూడండి R³ సో ఇది ఫార్ములా అంటే అర్థం ఏంటి మనకి దట్ ఇంప్లైస్ E is proportional to small r ఇది కేస్ 3 సో E is proportional to small r అంటే E దేని మీద డిపెండ్ అయ్యింది ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే E ఏమవుతుంది అది కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇఫ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ క్యాపిటల్ E ఇంక్రీజెస్ ఇప్పుడు చూడండి లోపల కదా మనం చేసిన కేస్ 3 కదా డిస్టెన్స్ కనుక పెరుగుతుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనం తీసుకున్న గాసియన్ సర్ఫేస్ లో ఈ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది కేస్ 3 కేస్ 1 లో E is proportional to 1/r². కేస్ 2 లో మనకి స్మాల్ r డిపెండ్ అయ్యి ఉండదు అందుకని కేస్ 2 E is independent of small r and కేస్ 3 లో క్యాపిటల్ E is proportional to small r సో మూడు కేసెస్ ని కలిపి ఒక డయాగ్రామ్ గీద్దాం సో this is the diagram this is the variation of the electric field with the distance so మూడు కేసెస్ ని కలిపి డయాగ్రామ్ గీసాను ఇది ఒరిజినల్ స్క్వేర్ ఇది చార్జ్ ఇచ్చిన స్క్వేర్ మనం Q అనే చార్జ్ ఇచ్చాము ఈ స్క్వేర్ మొత్తానికి ఇది సెంటర్ చూడండి సెంటర్ దీనికి ఉండే రేడియస్ క్యాపిటల్ R ఇదే కదా ఒరిజినల్ స్క్వేర్ క్యాపిటల్ R కదా రేడియస్ ఇది క్యాపిటల్ R సో లోపల తీసుకుంటే ఎట్లా ఉంటుంది బయట తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని గ్రాఫికల్ గా చూపిస్తున్నాం మనం ఈ ప్రపోర్షనల్ టు 1/r² అంటే అర్థం ఏంటి డిస్టెన్స్ పెరిగితే ఈ తగ్గాలి ఫస్ట్ కేసులో డిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే M1 మనకి ఈ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉండాలి చూడండి డిస్టెన్స్ పెరుగుతుంటే x యాక్సిస్ మీద డిస్టెన్స్ తీసుకున్నాము y యాక్సిస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకున్నాం సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది డిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది కేస్ 1 లో చూడండి అవుట్ సైడ్ కదా ఫస్ట్ కేస్ అవుట్ సైడ్ అంటే ఈ రేడియస్ కి బయట స్పియర్ కి బయట అటు ఇటు సో ఇక్కడ నుంచి ఈ బయట అంతా ఫస్ట్ కేస్ ఇక్కడ నుంచి ఈ బయట అంతా ఫస్ట్ కేస్ సో చూడండి E is proportional to 1/r² చూడండి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే E ఏమవుతుంది తగ్గుతుంది ఇది ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ ఏమవుతుంది దీని మీదే కదా సో ఆన్ ది సర్ఫేస్ థర్డ్ కేసులో మనకి E is proportional to small r థర్డ్ కేస్ ఏంటి లోపల తీసుకోవాలి సో పాయింట్ లోపల తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో చెప్పాలి మనం ఈ మధ్యలో ఎట్లా ఉందో ఈ మధ్యలో ఉండే గ్రాఫ్ అంతా కూడా కేస్ 3 సో ఇక్కడ చూడండి ఇక్కడ E is proportional to small r అంటే E పెరిగితే డిస్టెన్స్ పెరిగితే E పెరుగుతుంది E తగ్గితే డిస్టెన్స్ తగ్గుతుంది అంటే చూడండి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే E కూడా పెరగాలి చూడండి ఇక్కడ నుంచి లోపల డిస్టెన్స్ పెరుగుతుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లోపల ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే E చూడండి ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది
అలాగే ఇటుపక్క సెంటర్ నుంచి ఇటుపక్కకు వస్తే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకి కేస్ 1, కేస్ 2, కేస్ 3 మూడు కేసెస్కి సంబంధించిన డయాగ్రామ్. సో దిస్ ఫిగర్ రిప్రజెంట్స్ ది వేరియేషన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విత్ ద డిస్టెన్స్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు బి ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్.